ఇగో 12 మంది ఆర్ఎంపీలపై కేసులు నమోదు చేసిరట. 12 మంది, ఒకరు కాదు ఇద్దరు కాదు. మనం ఇదివరకే గతంలోనే ఆర్ఎంపీ డాక్టర్ల మీద, వాళ్ళ వ్యవస్థ మీద, నకిలీ ఆర్ఎంపీ డాక్టర్ల మీద కూడా మనం న్యూస్ పెట్టినాం. దానికి సంబంధించి పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, వైద్య ఆరోగ్య శాఖ మంత్రులు కావచ్చు, అట్లాగే వైద్యానికి సంబంధించినటువంటి ఉన్నతాధికారులు కావచ్చు, పూర్తిగా ఆ ఆర్ఎంపీలపై, నకిలీ ఆర్ఎంపీలపై పూర్తి స్థాయిలో పర్యవేక్షణ చేయాలి. వాళ్ళు ఏదైతే ప్రథమ చికిత్స చేయాలో దానికి పరిమితమై ఉండాలి. ప్రథమ చికిత్స కాకుండా రకరకాల క్లినిక్లు పెట్టి వాళ్ళు నిజంగా చికిత్స చేసి ఒక్కొక్కసారి ఆపరేషన్లు కూడా చేసే ప్రయత్నం చేస్తున్నారు. వికటించి చనిపోయినటువంటి ఘటనలు కూడా ఉన్నాయి. కాబట్టి ఇది 12 మంది ఆర్ఎంపీలు పోలీసు వాళ్ళు అరెస్ట్ చేసిరట. మరి కేసులు కూడా అయినాయట. దేనికి సంబంధించి ఒకసారి చూద్దాం మనం. రాష్ట్రంలో అర్హతకు మించి వైద్యం చేస్తున్న 12 మంది ఆర్ఎంపీలపై తమ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసులు నమోదు చేసినట్టు తెలంగాణ వైద్య మండలి చైర్మన్ డాక్టర్ మహేష్ కుమార్, వైస్ చైర్మన్ డాక్టర్ శ్రీనివాస్ మంగళవారం తెలిపిరట. వాళ్ళు ఆర్ఎంపీలు ఏం చేయాలి? జస్ట్ ప్రాథమిక చికిత్స చేయాలి. ఏదైనా ఒక వ్యక్తికి అపాయం జరిగినప్పుడు, ఒక వ్యక్తికి వ్యాధి వచ్చినప్పుడు, ఒక వ్యక్తికి యాక్సిడెంట్ జరిగినప్పుడు ప్రథమ చికిత్స మాత్రమే చేయాలి. ఒక పాము కలిసినప్పుడు ప్రథమ చికిత్స అది చేసి దగ్గరలో ఉన్నటువంటి ఆసుపత్రికి పంపించాలి. కానీ అది చేయట్లేదు ఆర్ఎంపీలు. ఏం చేస్తున్నారు? ఈయనే ఎంబీబీఎస్ డాక్టర్ లాగా ఫీల్ అయ్యి ఈయనే పూర్తి వైద్యం చేసి ఒక నయం అయితే ఇంటికి పంపిస్తారు, లేకపోతే శ్మశానానికి పంపిస్తారు. ఇట్లా తయారైంది ఆర్ఎంపీల వ్యవస్థ. మరి వాళ్ళ మీద నిఘా లేదు, వాళ్ళ మీద పటిష్టమైనటువంటి వ్యవస్థ లేదు, ఆరోగ్య శాఖ వాళ్ళ మీద నియంత్రణ చేయట్లేదు. దీనికి సంబంధించి 12 మందిని అరెస్ట్ చేసిరట. అంటే వాళ్ళు ప్రథమ చికిత్స చేయాల్సిన దానికంటే ఎక్కువ చేస్తున్నారు. కాబట్టి వాళ్ళని గుర్తించి కేసులు నమోదు చేసిరట. ఎక్కడెక్కడంటే హైదరాబాద్, సంగారెడ్డి, కామారెడ్డి, దుండిగల్ పరిధిలో ఇవి నమోదైనాయి. ఇంకా మస్తు ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రంలో ఉండేటువంటి ప్రతి మండలంలో, ప్రతి గ్రామంలో ఈ తంతు కొనసాగుతుంది. కొంతమంది ప్రథమ చికిత్స మాత్రమే చేసి పంపిస్తున్నారు, కానీ మిగతా వాళ్ళంతా కూడా చికిత్సలు చేస్తున్నారు, ఆపరేషన్స్ చేస్తున్నారు. ఇంకా మనం వరంగల్లో మొన్న చూసినాం, ఒక కారును తీసుకొని ఆ కారులోనే ఆ లింగ నిర్ధారణ పరీక్షలు కూడా ఇద్దరు ఆర్ఎంపీలు చేస్తున్నట్టు మనకు పేపర్లో వచ్చింది. మన జనం టీవీలో కూడా చదివినాం. వాళ్ళని అరెస్ట్ చేసిరు, జైలుకు కూడా పంపించారు వాళ్ళని. అట్లా ఆర్ఎంపీలు అట్లా తయారయ్యారు. కాబట్టి 412 మందికి పైగా నకిలీ వైద్యులను గుర్తించినట్లు వివరించారట. ఇప్పటి వరకు వైద్య మండలి నిరంతరం తనిఖీలు చేస్తుంది రాష్ట్ర వ్యాప్తంగా. ఎప్పుడు ఏ జిల్లాకు ఏ మండలానికి పోతుందో తెలియదు, అన్ఎక్స్పెక్టెడ్గా పోతున్నారు. ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 412 మందిని నకిలీ వైద్యులుగా గుర్తించిరట. యాంటీబయాటిక్, స్టెరాయిడ్ నొప్పి నివారణ ఇంజక్షన్లు ఇవ్వడం వలన ప్రజారోగ్యానికి పెనుముప్పు పొంచి ఉందని హెచ్చరించారట. యాంటీబయాటిక్ ఎక్కువ ఇస్తారు. డాక్టర్ దగ్గర పోగానే ఏమి ఇస్తాడు? యాంటీబయాటిక్ ఇస్తాడు. ఇవ్వాల్సిన డోస్ కంటే ఎక్కువ ఇస్తాడు. నెక్స్ట్ స్టెరాయిడ్స్, గ్లూకోజ్ పెడతా ఉంటారు. ఎట్లాగో ఊర్లలో ఉండేటువంటి పేద ప్రజలకు తెలియదు, కానీ బిడ్డ నాకు గ్లూకోజ్ పెట్టంటే ఆయన 200-300 తీసుకొని గ్లూకోజ్ పెడుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఆ స్టెరాయిడ్స్ ఎక్కువ ఇవ్వడం వల్ల కూడా బాడీ తట్టుకోకుండా ఇబ్బంది గురయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎంత తీసుకోవాలో అంతే తీసుకోవాలి. మొత్తం మీద ఈ ఆర్ఎంపీలకు పూర్తి స్థాయి శిక్షణ అవసరం. వాళ్ళు గ్రామాలలో ఏం చేస్తున్నారో వాళ్ళ మీద నియంత్రణ అవసరం. ఎవరైతే నకిలీ వైద్యులు ఉన్నారో, ఎవరైతే స్థాయిని మించి ప్రథమ చికిత్స కాకుండా పూర్తి స్థాయిలో వైద్యం చేయాలని ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా గుర్తించి ఈ 12 మందిని ఎట్లయితే కేసులు బుక్ చేసిర్రో అట్లా బుక్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.